ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు 15 లక్షల రూపాయలు ఖర్చు చేసింది ఓ హైదరాబాద్ ఫ్యామిలీ. ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. కుక్క కోసం ఇంత ఖర్చు చేయడం ఏంటి బ్రో, కొత్త కుక్కను కొనుక్కోవచ్చుగా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అన్ని డబ్బులు పెడితే ఒక్క కుక్క ఏంటి, 100 కుక్కలు కొనొచ్చు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ కపుల్ చెప్పిన సమాధానం విని అంత ఖర్చు చేయడం తప్పులేదు అంటున్నారు. వాస్తవానికి ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు కుక్కలను డైరెక్ట్ గా తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. కనీసం 6 నెలలు రేబీస్ లేని దేశంలో ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఆస్ట్రేలియాకు అనుమతిస్తారు. ఇందుకు కనీసం 14 నుంచి 16 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే చాలా మంది అంత ఖర్చు చేయడం ఎందుకు అన్నారట. కానీ వీళ్ళు చెప్పిన మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. డబ్బును మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కుక్కతో అనుబంధాన్ని కొనలేము, మళ్ళీ సంపాదించలేము అని చెప్పారట. 6 నెలల కుక్కను దుబాయ్లో ఉంచి ఆ తర్వాత ఆస్ట్రేలియాకు తీసుకెళ్లినట్లు పోస్ట్లో రాసుకొచ్చారు. ఆస్ట్రేలియా వెళ్లే ముందు 6 నెలలు దుబాయ్లో గడపాల్సి వచ్చింది. రోజులు లెక్క పెడుతూ అక్కడ ఉన్నామని తెలిపింది ఆ జంట. ఎన్నో ఫోన్లు, వీడియో కాల్స్, నెలల తరబడి వేదనను భరించి చివరికి ఆస్ట్రేలియాకు వెళ్లామని చెప్పారు. స్కై కేవలం కుక్క కాదు, అది తమ బిడ్డ లాంటిది. దానికోసం ఇలాంటి ఖర్చు, శ్రమ ఎన్నిసార్లైనా చేస్తామంటూ పోస్ట్ చేశారు. ఈ స్టోరీ తెలియని వాళ్ళు మొదట్లో వేరేలా కామెంట్స్ చేసినా ఆ తర్వాత తమను మెచ్చుకున్నట్లు హైదరాబాద్ జంట తెలిపారు. 6 నెలలు వెయిట్ చేసి కుక్కను తీసుకువెళ్ళడం చాలా గొప్ప విషయం అంటూ కొందరు, మీలాంటి వాళ్ళు ఉండడం స్కై చాలా లక్కీ అంటూ, మరికొందరు ఖర్చు ఎక్కువైనప్పటికీ వర్త్ఫుల్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేశారు.